హాయ్ ఫ్రెండ్స్! ఆదివారం వచ్చిందంటే ఇంట్లో పని ఎట్లుంటది? మస్తు పనుంటది. వారం రోజుల పని మొత్తం ఒకటే రోజుంటది. అందుకే వర్షాలు గూడా బాగా కురిసేసరికి ఆదివారం రోజైతే బట్టలైతే ఏషిన. పాల మీద మేడ తీసేసిన. పిల్లల కోసం బ్రెడ్, జామ్ అయితే ఇచ్చేసిన. ఇక మా ఆయనైతే బోటి తీసుకొనొచ్చిండు. బోటయితే క్లీన్ చేయడం అయితే నాకు రాదు. అందుకని చెప్పి మా ఆయనే క్లీన్ చేత్తడు. వచ్చేటప్పుడైతే ఫ్రూట్స్ అయితే అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకొనొచ్చిండు. వారానికి సరిపడా ఫ్రూట్స్ అయితే తీసుకొనొచ్చిండు. ఇక్కడైతే యాపిల్ అయితే కట్ చేసిన. యాపిల్ కట్ చేసుడుతోనే అందుల మంచిగా మొలక ఆల్రెడీ వచ్చిన ఒక గింజ అయితున్నది. అంటే విత్తనం ఉన్నది. అదైతే మట్టిలేయమని చెప్పిన మా చిన్నోనికి. వాడే తేయడానికైతే వేయిండు. ఇక్కడైతే బోటి అయితే మస్తు మంచిగా క్లీన్ చేసిండు. క్లీన్ చేసిన తర్వాత ఉల్లిపాయలైతే సన్నగా గడియేసి అన్నీ రెడీ చేసి పెట్టిన. ఇక మా ఆయనైతే కర్రీ అయితే ఏత్తాండు. ఇక్కడైతే కుక్కర్ అయితే పెట్టుకున్నాడు. డైరెక్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసిండు. ఆ తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు అన్నీ ఏసుకొని మంచిగా కలుపుకుంటాండు. ఆ తర్వాత బోటి, ఉల్లిపాయలు సన్నగా గడియేసుకున్న ఉల్లిపాయలు. దాంతో పాటు టమాటాలు. అంటే బోటి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఏత్తరు. కొంతమంది చింతపండు రసం ఏత్తరు. కొంతమంది పెరుగేత్తరు. అంటే అన్ని రకాలుగా చేయొచ్చు. కానీ మా ఆయన మాత్రం ఇట్లా టమాటాలతో చేస్తాడు. టమాటాలు వేసిన తర్వాత సరిపడా ఉప్పు, కారం వేసుకున్నాడు. అవైతే వేసుకొని మళ్ళొకసారి కలుపుకుంటాడు. మా ఆయనైతే ఎక్కువ మిర్చి, ఉప్పు, కారాలు బాగా ఏత్తాడు. మరి మీరు ఎట్లా తింటారు? నాన్ వెజ్‌లో ఉప్పు, కారం ఉంటేనే మంచిగుంటది. ఇక్కడే ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్, జీలకర్ర పౌడర్ ఏసుకున్నాడు. దాంతో పాటు సరిపడా ఉప్పేసుకున్నాడు. మళ్ళా కొత్తిమీర ఏసుకున్నాడు. సరిపడా నీళ్లు పోసుకొని మంచిగా విజిల్స్ ఒక 5, 6 విజిల్స్ వచ్చే వరకు మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఇక ఆ తర్వాత మధ్యాహ్నం కర్రీ అయితే గిట్లా రెడీ అయిపోయింది. మధ్యాహ్నం అయితే 2 అయితాంది. లేటే అయ్యింది పని. ఇక్కడైతే బోటితోనైతే తింటారా? మరి మీ ఇంట్లో సండే రోజు ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఉంటా మరి. నమస్తే.